భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు అనేకం. విదేశాల్లో చదువుకున్నా అక్కడే స్థిరపడకుండా స్వదేశానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయుడిగా, ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఆయన దేశానికే తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే ఆయన ముద్ర ప్రత్యేకంగా కనిపించే కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. దేశ మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. 2 సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ పథకాలు నేటికి కొనసాగుతున్నాయి. మన్మోహన్ సింగ్ తన పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కూడా దేశంలో ఆర్థిక విప్లవం సృష్టించారు. దివాలా తీసిన దేశాన్ని ప్రపంచంలోనే 2వ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. పాత నోట్లలో ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకం కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కు మాత్రమే దేశ రూపాయిపై సంతకం చేసే హక్కుంటుంది. భారతదేశంలో చెలామణిలో ఉన్న ప్రతి నోటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ఉంటుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి కాకముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1982లో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టారు. మన్మోహన్ సింగ్ 1982 నుంచి 1985 వరకు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఈ కాలంలో ముద్రించిన నోట్లపై ఆయన సంతకం ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు. దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానిగా రికార్డుల్లోకెక్కారు మన్మోహన్ సింగ్. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే 3 విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం దేశ దిశను మార్చేసింది. భారతదేశాన్ని రక్షించడానికి ఆర్బీఐకి చెందిన 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి చరిత్ర సృష్టించారు. నిజానికి 1991లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $1.2 బిలియన్ తగ్గాయి. ఈ నిల్వ కేవలం 3 వారాల దిగుమతులకే సరిపోతుంది. గల్ఫ్ యుద్ధం ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇది భారతదేశంపై దిగుమతుల ఒత్తిడిని మరింత పెంచింది. భారతదేశం వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుంది. దానికోసం తిరిగి చెల్లించడానికి విదేశీ మారక ద్రవ్యం నిండుకున్నాయి. లలో తీసుకున్న ఆర్థిక విధానాలు భారతదేశాన్ని అప్పుల్లోకి, అధిక ఆర్థిక లోటులోకి నెట్టాయి. అప్పటి ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ బంగారాన్ని స్విట్జర్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు పంపారు. ఇది భారతదేశానికి 600 మిలియన్ల రుణాన్ని పొందేందుకు సహాయపడింది. ఈ డబ్బును విదేశీ అప్పులు చెల్లించడానికి, దిగుమతులు నిర్వహించడానికి ఉపయోగించారు. బంగారాన్ని తాకట్టు పెట్టడం అవమానకరమైన పరిస్థితిగా పరిగణించారు. ఎందుకంటే బంగారం భారతదేశం ఆర్థిక శ్రేయస్సు, సాంస్కృతిక చిహ్నం. ఈ నిర్ణయం ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో విమర్శలు ఎదుర్కొంది. ఇది కఠినమైన చర్య అయినప్పటికీ ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడింది. బంగారాన్ని తాకట్టు పెట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ 1991లో భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక సరళీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ప్రపంచ పెట్టుబడులు, పోటీకి భారత మార్కెట్లు ద్వారాలు తెరిచాయి. లైసెన్స్ రాజ్ రద్దు చేశారు. విదేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దిగుమతి, ఎగుమతి నియామకాలు సరళీకృతం చేశారు. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా చూడటం ప్రారంభించింది. బంగారాన్ని తనఖా పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. మన్మోహన్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే భారతదేశం నేడు బలమైన, స్థిరమైన ఆర్థిక శక్తిగా మారింది. చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డ్,
వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. 2009లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర్కార్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కలను నెరవేర్చింది. మేధావి, మితభాషి, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేటి తరానికి ఆదర్శం. ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి వన్నె తెచ్చారు. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావటంలో ఆయన పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.